నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి ఈ వీక్ లో కొంతమంది చాలా జాగ్రత్తగా ఉండాలి. పనుగట్టుకుని మరీ మీరు వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మీకు మీ పార్ట్నర్స్కి ఏమైనా చిడినట్లయితే గనక ఖచ్చితంగా ఆ బిజినెస్ నుంచి మిమ్మల్ని బయటికి పంపించాలని, మీ అంతటా మీరుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మిమ్మల్ని ఎంతసేపు టార్గెట్ చేయడం, ఇన్సల్ట్ చేయడం, మిమ్మల్ని డౌన్ చేయడం చేస్తూ ఉంటారు. బ్యాలెన్స్డ్గా ఈ టైంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్స్ మధ్యలో ఎక్కడైనా మనస్పర్ధలు అనేవి కామన్ కాబట్టి మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కొన్నిసార్లు జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, రాంగ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏదైనా మీరు క్వశ్చన్ చేసినప్పుడు కూడా అవతల వాళ్ళు వేరే విధంగా మీరే ఏదో తప్పు చేశారు, మీరే ఏదో అనవసరంగా అనుమానపడుతున్నారు అనే విధంగా మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రూఫ్ ఉంటే చాలా బలంగా మాట్లాడడానికి మీరు చాలా అర్హులే. కాబట్టి ఫైట్ చేయొచ్చు, తప్పేం లేదు. మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు, ఏం జరగట్లేదు తప్పులు అని చెప్పేసి. ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది, దాన్ని దయచేసి పసిగట్టండి. ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, వీసాలకి సంబంధించి ఎవరికైనా ఆన్సైట్ ఆపర్చునిటీ పరంగా కొన్ని వీసా ఇబ్బందులు ఏదైనా ఉంటే గనక అవి కూడా ఈ వీక్లో క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వీక్లో ఫ్లై అవ్వాలి అనుకునే వాళ్ళు అదర్ కంట్రీస్కి ఫ్లై అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, వేరే కంట్రీ కానివ్వండి, వేరే స్టేట్స్లో ఎక్కడికైనా టూర్కి, ట్రిప్స్కి వెళ్ళడానికి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ లైఫ్ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయిన, అంటే గత కొంతకాలంగా కూడా కొన్ని రీజన్స్ వల్ల ఏదన్నా గొడవల కారణంగా కావచ్చు, ఆస్తి పరంగా గొడవలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ రకంగానైనా సరే కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, నెలలుగా కావచ్చు, మీతో ఎలాంటి కమ్యూనికేషన్ కనెక్షన్ లేకుండా ఉన్న ఈ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈ వీక్లో ఆకస్మికంగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వాళ్ళు కమ్యూనికేట్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానివ్వండి చేస్తారు. మరీ ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లేదా విడిపోయిన లవర్స్ కావచ్చు. ఓకే, ఇకపోతే మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా మీతోనే ఉంచుకునే ప్రయత్నం చేయండి. బయటికి వస్తే ఏవైతే జనానికి తెలియకూడదో, ఏదైతే మీరు తెలియకూడదు అని భావించారో అవన్నీ కూడా బయటికి తెలియడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీతో కలిసి చాలామంది అకేషన్స్కి, టూర్స్కి, ట్రిప్స్కి ప్లాన్ చేసుకుంటారు. ఆల్ ది బెస్ట్. జర్నీ సేఫ్ జర్నీ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.